వంగవీటి రంగా వర్ధంతిని పురస్కరించుకుని జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరుపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ నడుస్తోంది. సరిగ్గా 6 ఏళ్ల తర్వాత అంటే అధికారం కోల్పోయాక జగన్ కు మళ్లీ రంగా గుర్తుకు రావడం ఆయన రాజకీయ అవసరాలకు నిదర్శనమని విమర్శలు వస్తున్నాయి. 2018 డిసెంబర్ 26న ఎన్నికలకు ముందు రంగాకు నివాళులు అర్పించిన జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న 5 ఏళ్ల కాలంలో ఆయనను ఏనాడూ స్మరించుకోలేదు. కనీసం రంగా కుటుంబానికి తగిన గౌరవం ఇచ్చిన దాఖలాలు లేవు. కానీ అధికారం పోయాక 2025లో మళ్లీ రంగాపై ప్రేమను కురిపిస్తూ ప్రకటనలు చేయడం చూస్తుంటే ఇది కేవలం రాజకీయ లబ్ధి కోసమేనన్నది స్పష్టమవుతోంది. ఒక పక్క రంగాకు నివాళులర్పిస్తున్నట్లు పోస్టులు పెట్టిన జగన్ మరో పక్క నుంచి తన సోషల్ మీడియా ద్వారా రంగా ఒక రౌడీ అన్నట్లుగా ప్రచారం చేయించాడు. రంగాని రాధాని చంపడం దారుణం ఏంటి? నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక పాము బయలుదేరి వెళుతూ దొరికిన వాడినల్లా కాటేసుకుంటూ చంపుకుంటూ వెళ్తా ఉంది. ఒక చోటకి వెళ్ళి దేవుడి ఫోటో వెనక్కి వెళ్ళి దాక్కుంది. దేవుడి ఫోటో వెనక్కి ఉంది కదా అని చెప్పేసి ఆ పాముని చంపకుండా వదులుతారా? అంతే. నిరాదీక్షలో ఉన్నా ఎక్కడున్నా రౌడీ రాజకీయాలే పరమావిధిగా భావించి అడుగులు ముందుకు వేసేటువంటి వాళ్ళ భవిష్యత్తల్లా కూడా పోస్ట్ మార్టంకే వెళ్లాల్సిందే. ఇంతటితో ఆగకుండా వంగవీటి కుటుంబంలో చీలికలు తెచ్చి వంగవీటి నరేంద్ర మరియు రంగా కుమార్తె ఆశా కిరణ్ వంటి వారిని పావులుగా వాడుకుంటూ తిరిగి కమ్మ కాపు సామాజిక వర్గాల మధ్య విద్వేషాలు సృష్టించేందుకు జగన్ కుట్రలు చేయిస్తున్నాడు. వాస్తవానికి రంగా మరణం వెనుక నాటి కాంగ్రెస్ పార్టీలోని కొందరు ప్రభావవంతమైన రెడ్డి నేతల కుట్ర ఉంది. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ లో ఈ వర్గం ఆధిపత్యం కొనసాగుతుండేది. అయితే రంగాకు పెరుగుతున్న ప్రజాదరణ చూసి ఎక్కడా ఆయన పార్టీకి అధ్యక్షుడై తమ ఆధిపత్యాన్ని దెబ్బతీస్తారు అన్న భయంతో ఆ వర్గం ఆయనను చంపేసింది. రంగా మరణం తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీలోని ఆ ఆధిపత్య వర్గం వంగవీటి కుటుంబాన్ని ఏమాత్రం ఆదుకోకపోగా వారిని రాజకీయంగా పూర్తిగా పక్కన పెట్టేసింది. మరోవైపు రంగా చనిపోవడానికి తెలుగుదేశం పార్టీయే కారణమని నమ్మించి ఏళ్ల తరబడి కాపు సామాజిక వర్గాన్ని టీడీపీకి దూరం చేశారు. నిజానికి రంగా మరణం వల్ల అత్యధికంగా రాజకీయ ప్రయోజనం పొందింది వైఎస్ కుటుంబమే. రంగా హత్య వెనుక వైఎస్ కుటుంబ పాత్ర ఉందనేది నాటి కాంగ్రెస్ నేతలందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. పవన్ కళ్యాణ్ రాకతో రంగా మరణం వెనక ఉన్నది నాటి కాంగ్రెస్ పెద్దలేనన్న నిజాన్ని కాపులు గ్రహించారు. దీంతో 2024 ఎన్నికల్లో ఆ సామాజిక వర్గం వైసీపీకి పూర్తిగా దూరమైంది. ఇన్నాళ్లు కమ్మ కాపు విభేదాలతో రాజకీయ లబ్ధి పొందిన జగన్ ఇప్పుడు ఆ రెండు వర్గాలు కలిసిపోతుండడంతో తట్టుకోలేకపోతున్నారు. మళ్లీ విద్వేషాలు రగిల్చేందుకే రంగా కుమార్తెతో రంగనాడు కార్యక్రమాన్ని నిర్వహింపజేశాడు. రంగా కుటుంబాన్ని చీల్చడం ద్వారా కాపులను 2 వర్గాలుగా విడగొట్టి కోల్పోయిన ఓటు బ్యాంకును తిరిగి దక్కించుకోవాలన్నదే జగన్ ప్లాన్. దీనికోసం రాష్ట్ర వ్యాప్తంగా కాపులను విభజించడానికి అనేక పన్నాగాలు రచిస్తూ దానికోసం అనేక మంది వ్యక్తులను పావులుగా ఉపయోగించుకుంటున్నాడు.